హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ విని వ్లాగ్. నేను మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతున్నాయి. ఏంటండి మీకు ఇక్కడ అక్కడెక్కడ కాలనీలో అంటే కొన్ని వర్క్స్ వల్ల వెళ్ళాల్సింది, తప్పనిసరిగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. ఇంకా మన ఇంటి నుండి ఆటోకైతే వెళ్ళిపోతున్నా. అది డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నా. అదేంటి డబ్బులు ఇవ్వాలి కదా అనేసి అనుకోవచ్చు. బట్ ఫ్రీ బస్ ఉందండి. బట్ నేను ఫ్రీ బస్ అక్కడ నుండి అయితే ఎక్కలేదు. ఇక్కడ ఫ్రీ బస్ కోసం అయితే ఫ్రీగా నిలబడుకొని చూస్తున్నా. ఇంకేంటంటే ఇలా బుట్టిలో అమ్మే ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము. నార్మల్గా అయితే అంత ఏమి ఇంట్రెస్ట్ చూపించను. బట్ బుట్టిలో కనకాంబరాలు ఆకేసల్లే పూలు అంటే నాకు చాలా ఇష్టము. తీసుకుందాం అనుకున్నా, బట్ అయితే తీసుకోలేదు. ఇంకా మొత్తానికి మనం అనుకున్నట్టే ఫ్రీ బస్ అయితే వచ్చేసింది. ఇంకా మనం ఫ్రీ బస్ ఎక్కాలంటే ఒక యుద్ధమే చేయాలన్నమాట. ఇంకా మనకు కూడా లక్ ఉందండో, ఎందుకంటే ఫ్రీ బస్లో ఫ్రీగా వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఫస్ట్ బస్లో వెళ్ళిపోయారు. ఇది లాస్ట్ బస్ అనమాట. దరిద్రమే కాదు, అప్పుడప్పుడు ఇలా అదృష్టం కూడా తలుపు తడుతుంది అనేది ఇదే నిజమేమో. ఎందుకంటే నాకు ఫ్రీ బస్లో ఫ్రీగా కూర్చున్నాను అనమాట. నార్మల్గా నిలబడుకోవడానికి స్టెప్స్ దగ్గర ఎక్కే దగ్గర కూడా ప్లేస్ ఉండదన్నమాట. అంత ఫుల్గా ఉంటారు. బట్ కానీ ఈరోజు చాలా ఫ్రీగా ఉంది. ఇంకా మొత్తానికి అయితే విలేజ్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా నన్ను తీసుకుని వెళ్ళడానికి మనీ అయితే వచ్చేసాడు. ఏమైనా ఊపిరి బీడ్చుకో శాసన అన్నట్టు ఉంటుంది. ఎందుకనంటే అది పల్లె వైబే కదా. ఇంకా మొత్తానికి అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాను. మనం వెళ్తానంటే మనల్ని పలకరించడానికి, మర్యాద చేయడానికి ఒకరు ఉండారండో. అది ఎవరంటే మా అత్త మా మామ కాదు, మా రాఖీగాడు అనమాట. వాడికి గోరంత ప్రేమను చూపిస్తే వాడు కొండంత ప్రేమను చూపిస్తాడనమాట. నాకు తెలిసి ఈ ప్రపంచం మొత్తంలో అంతే. ఏదైనా మనం కొంచెం ఇస్తే మనకి రిటర్న్ తిరిగి చాలా ప్రేమ ఇస్తున్నారంటే అది మూగ జీవాల మట్టికే, నాకు తెలిసినంత వరకు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.